డీటెయిల్ చూస్తే రాజకీయ వ్యవస్థను మార్చేందుకే వచ్చామన్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. కృష్ణా జిల్లాలో రెండో రోజు పర్యటనలో భాగంగా అవనిగడ్డలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా రాజధాని నిర్మాణం పేరుతో టీడీపీ అడ్డగోలుగా దోపిడీ చేసిందని ఆరోపించారు. ఇన్నాళ్ళు టీడీపీని మోసింది చాలని ఇకపై ప్రజలు మార్పుకు స్వాగతం పలకాలని పిలుపునిచ్చారు జనసేనాని. ప్రజలను దోచుకుంటున్న టీడీపీకి మద్దతు ఇచ్చేది లేదన్న పవన్ వైసీపీ అధినేత జగన్ కేసీఆర్ చెప్పినట్లు ఆడుతున్నారని విమర్శించారు. నీ కళల్ని తొక్కుతూ నడుస్తున్న కాళ్ళని ఖండించే వరకు కలలు కను కలలు కను కలలు కను. నేను వచ్చింది ఒక పొడవైన రాజకీయ వ్యవస్థని మార్పు చేయడానికి, మీకు బంగారు భవిష్యత్తు ఇవ్వడానికి. మీరు ఇష్టానికి మాట్లాడుతూ చేతులు నడుచు కూర్చొని కాదు, చక్కగా నడుచుకొని వీధుల్లోకి వచ్చి ఇది పోరాటం చేయగలం. అంటే సంక్షేమం కోసం, న్యాయం కోసం పులిమంత్రానికి రామోకం తీసుకొచ్చి రాజకీయం చేస్తే మీకేం చేసి పాలన వ్యవహారాలు నన్ను విమర్శిస్తున్నారు. మీరు తెలుగుదేశం పార్టీ మాకు రాజకీయం మిమ్మల్ని అడిగి మేము అభ్యర్థులను పెట్టాలా? జేడీ లక్ష్మీనారాయణ గారు వైజాగ్ లో పెట్టాలంటే జగన్మోహన్ రెడ్డి పర్మిషన్ కావాలా? విజయసాయి రెడ్డి పర్మిషన్ కావాలా? ఎవరి పర్మిషన్ కావాలి? ఏ రైతు అయితే తన గన్నును దన్నుగా చేసి తన కష్టాన్ని తన కండాన్ని కరిగించి మనకు అన్నం పెట్టే రైతులకి 5 రూపాయలు మనం పెన్షన్ స్కీమ్ కింద ప్రకటిస్తున్న మొదటి ఫైల్ మీద పెట్టతో సంతకం గణనాథే. ఏ ఆడపడుచులైతే వంట వర్క్ చేసి పిల్లల ఆలన పాలన చూసి ఒక దశ పొందడానికి ఇబ్బంది పడే పరిస్థితుల్లో మేము ఆడపడుచులకు ఒకటే ఇవ్వదలుచుకున్నాం. సంపాదనకి సంబంధం లేకుండా కను నీ కళల్ని తొక్కుతూ నడుస్తున్న కాళ్ళని ఖండించే వరకు కలలు కను కలలు కను కలలు కను. నేను వచ్చింది ఒక పొడవైన రాజకీయ వ్యవస్థని మార్పు చేయడానికి, మీకు బంగారు భవిష్యత్తు ఇవ్వడానికి. మీరు ఇష్టానికి మాట్లాడుతూ చేతులు నడుచు కూర్చొని కాదు, చక్కగా నడుచుకొని వీధుల్లోకి వచ్చి ఇది పోరాటం చేయగలం. అంటే సంక్షేమం కోసం, న్యాయం కోసం పులిమంత్రానికి రామోకం తీసుకొచ్చి రాజకీయం చేస్తే మీకేం చేసి పాలన వ్యవహారాలు నన్ను విమర్శిస్తున్నారు. మీరు తెలుగుదేశం పార్టీ మాకు రాజకీయం మిమ్మల్ని అడిగి మేము అభ్యర్థులను పెట్టాలా? జేడీ లక్ష్మీనారాయణ గారు వైజాగ్ లో పెట్టాలంటే జగన్మోహన్ రెడ్డి పర్మిషన్ కావాలా? విజయసాయి రెడ్డి పర్మిషన్ కావాలా? ఎవరి పర్మిషన్ కావాలి? ఏ రైతు అయితే తన గన్నును దన్నుగా చేసి తన కష్టాన్ని తన కండాన్ని కరిగించి మనకు అన్నం పెట్టే రైతులకి 5 రూపాయలు మనం పెన్షన్ స్కీమ్ కింద ప్రకటిస్తున్న మొదటి ఫైల్ మీద పెట్టతో సంతకం గణనాథే. అలాగే ఆడపడుచులకి రేషన్ షాపుల్లో మీరు బియ్యం తీసుకోమని చెప్పి తింటానికి పనికిరాని బియ్యం, వాడడానికి ఉపయోగమైన పామాయిల్, ఇవన్నీ కూడా ఎందుకు డైరెక్ట్ గా సీఎం వెంటనే 2,600 రూపాయల నుంచి 3,500 ఇంటి కుటుంబ స్థాయిని బట్టి నేను అది 3 ఫైల్ మీద సంతకం చేస్తాం. అలాగే మొదటి 40 ఫైల్స్ లో ఎంతమంది నిరుద్యోగం అవుతున్నారు, ఎంతమంది అవుతున్నారు, భర్తీ చేయాల్సిన ఉద్యోగాలు దాదాపు ప్రభుత్వ శాఖల్లోనే 3 లక్షలు ఉన్నాయి. ఆ 3 లక్షల్ని For more updates, please subscribe 99 TV Telugu.